అనిపించింది ఫస్ట్ 1 hour వరకు. బట్ ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంట్రీ ఉంటుందో అరాచకం అనేది చాలా చిన్నవాడు. ఓకే, ఇంతకు మించి హై ఇవ్వలేడు అనుకున్న ప్రతిసారి సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అంతకు మించి ప్రతిదీ ఎక్స్ట్రా డైలాగ్స్ ఎక్స్ట్రా డైలాగ్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం ఫిజిక్స్ లాజిక్స్ అన్ని కొంచెం పక్కన పెట్టుకొని చూస్తే మాత్రం మీ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. బోయపాటి అయితే ఆ లెవెల్లో ఉంది. హ్యాట్రిక్ అన్నారు కదా, డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి ప్రతిదీ, డైలాగ్స్ అనే కాదు, ఎలివేషన్స్ అయినా సరే ప్రతిదీ కూడా అఖండకి మించి ఉన్నాయి. ఇప్పుడు అఖండలో ఏంటంటే ఓన్లీ లాస్ట్ ఒక 5 minutes ఆ షార్ట్ ఒకటి కొంచెం మైండ్ లో ఉండిపోతుంది. బట్ ఇక్కడ వస్తే మాత్రం మీకు 2.5 hours మొత్తం ఎక్కడో ఒక దగ్గర అఖండని బీట్ చేస్తూనే వచ్చింది. ఎక్స్ట్రా కనిపించారు. మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే డైలాగ్స్ ఎవరు రాసారా కానీ ఆయన కాలు మొక్కచ్చు, బోయపాటి కాలు మొక్కచ్చు. ఎందుకంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అనాలి, లేదంటే ఒక శివుడి గురించి చెప్పే డైలాగ్స్ అనాలి, లేదంటే సనాతన ధర్మ గురించి చెప్పే డైలాగ్స్ అనే సరే చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం అంటున్నారు కానీ ఎవరికి సరిగ్గా తెలియదు సనాతన ధర్మం అది చాలా క్లియర్ గా చూపించారు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి. కాకపోతే ఏంటంటే కొంచెం లాజిక్స్ ఫిజిక్స్ అవన్నీ పక్కన పెట్టుకుని చూస్తే మాత్రం ఎక్స్ట్రా డే కనిపిస్తాయి, ఎక్స్ట్రా డే అని చెప్పిస్తాయి. ఇంకో నెక్స్ట్ పోవాల్సింది తమన్ గారి బీజం మామూలుగా లేదు, అసలు సాగొట్టారు. ఇప్పుడు ఓన్లీ నెగిటివ్ ఏంటంటే డైలాగ్స్ దగ్గర వచ్చి ఆయన బీజం ఏదో అది కొంచెం లౌడ్ గా అనిపించింది. డైలాగ్స్ కూడా ఓవర్ చేసింది. ఇప్పుడు కాంతారాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, గుల్గా సీక్వెన్స్, అలాంటి సీక్వెన్స్ ఎవరు ట్రై చేశారు. అదెందుకో ఆయన బీజం వల్ల డైలాగ్స్ అనిపించలేదు. హనుమాన్ అన్ని ఫైట్స్ బాగున్నాయి అన్న, ఇంటర్వ్యూ బ్లాక్ అయినా లేదంటే క్లైమాక్స్ అయినా సరే ఒకదాని మించి ఇంతకంటే హై ఇవ్వలేడన్న ప్రతిసారి అంతకు మించి హై ఇచ్చాడు. ఎక్స్ట్రాడనరీ ఎవరా రాజమౌళి అన్నట్టు తీశాడు బోయపాటి. బట్ సెకండ్ హాఫ్ మొత్తం 3.5 వచ్చు. దేవుడు లేడు అనే వాడు మాత్రం మీ సినిమా పక్కా చూడాలి. దేవుని మీద నమ్మకం లేడు మాత్రం మీ సినిమా వస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని నమ్ముతారు. అసలు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి? మన హిందూ ధర్మంలో పుట్టింది సనాతన హైందవ ధర్మం. అసలు ఏంటి? ఒక విధంగా నరకప్పుడు నరకయాతన ప్రాప్తిరస్తు పిచ్చుక బ్రహ్మం నాకు ఆ ఊపిలో మాటలంటే నాకు మాటలు రావట్లేదు. నాకు డైలాగ్స్ మర్చిపోయాను. అలా ఉంది ఆ దేవుడు అనేవాడు. ఏంటి నన్ను ఒక శివుడు రూపంలో చూపించిన ఒక భక్తి, హై భక్తి. అసలు నిజంగా చెప్తున్నా కదా, అందులో ఒక శివుడిని చూసినప్పుడు అసలు మొత్తం నరాలు జివ్వు అంటున్నాయి. కడుపులో ఒక భయం, ఒక భక్తి. అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. ప్రతి ఒక్క హిందువు ఈ సినిమా చూడాలి. మన హిందూ ధర్మంలో మన దేశంలో ఉన్న దేవతలు గాని, మన కైలాసంలో ఉన్న శివుడు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా శక్తులు ఏంటి, అసలు నిజంగా చెప్తున్నా కదా, దేవుడు లేడు అని చెప్పారు. దేవుడు అంటే సినిమాలో దేవుడు ఉన్నది. దేవుడు అంటే ఎవడు, అసలు ఈ దేవుడు అంటే ఏంటని చూపించారు. ఇందులో మన జై బాలయ్య గారు మాత్రం అయితే ఒక శివుడు, ఒక శివ తాండవం, ఒక మిరాకిల్. ఈ సినిమాకు ఒక దేవుడే వచ్చి స్టోరీ రాశాడా లేదా అని అర్థం కావట్లేదు. డిఫరెంట్ స్టోరీ. అబ్బా జై హనుమాన్, జై ఓం నమ శివాయ. మోడల్ రావట్లేదు. ప్లీజ్ దయచేసి అందరూ ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు మారుతారు. మన హిందూ ధర్మం అనేది కాపాడతారు ప్రతి ఒక్కరు. మోడల్ కాదు చూడడం, అసలు మోడల్ కాదు, నాకు మోడల్ రావట్లేదు. ఆ దేవుణ్ణి చూసినప్పటి నుంచి నేను ప్రతిసారి సోమవారం నాడు ఒక శివుణ్ణి మొక్కుతాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి సోమవారం మీరు ఉపవాసం ఉంటారు, అమావాస్య నాడు ఒక పొద్దు ఉంటారు. ప్లీజ్ దయచేసి ఈ సినిమా చూడండి. అఖండ తాండవం కాదు, బాలయ్య బాబు తాండవం. ఇది అఖండ తాండవం కాదు, బాలయ్య బాబు తాండవం. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. భయ్యా బోయపాటి గారికి నేను గుడి కట్టేస్తా, పెద్ద భక్తుని అయిపోయినా అన్న. నేను ఇప్పుడు శివుని చూడని బాలయ్య బాబు రూపంలో మా శివుని చూశాను భయ్యా. ఆ 1000 కళ్ళు, ఆ 3 ముక్కంటి శివుని నేను చూశాను భయ్యా. నా జన్మ ధన్యమైంది భయ్యా. నేను దేవుని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండే, అరే దేవుని చూడాలరా, ఉంటారా ఉండరా అని నాకు డౌట్ ఉండే. ఈ సినిమాతో మొత్తం తీరిపోయింది. రియల్ గా దేవుని ఇష్టం, మా బాలయ్య బాబు దేవుని ఇష్టం అనిపించింది అన్న. ప్రతి సీన్ అన్న అసలు ఏడా తగ్గదన్ను. ఒక రియల్ దేవుడు అంటే ఎవరు? దేవుడు మనతో ఉంటాడా ఉండడం చాలా మంది డౌట్. ఒకటే చెప్తా, ప్రతి ఒక్కరితో ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. నువ్వు మంచి చేయి, నీకు మంచి జరుగుతుంది. అదే నువ్వు చెడు చేయాలని చూస్తే తాండవం, శివ తాండవం. అఖండ 1 తో పోల్చుకుంటే 2 తక్కువ అయిందని అన్న. అఖండ 1 కన్నా అఖండ 2 3.4. అసలు శివుణ్ణి అన్న మన బాలయ్య బాబు రూపంలో ఇంటర్వెల్ దాని అన్న ఆ 10 నిమిషాలు టికెట్ కి 10,000 పెట్టచ్చు. అంటే అంత విజువల్ ఒక శివుని రూపంలో వస్తే ఆ విఎఫ్ఎక్స్ ఆ సీజీ వర్క్ అన్నపో ఎంత రియల్ గా వచ్చింది నాన్న. ఆ బాలయ్య బాబు ఉచ్చ కోత ఒక్కొక్కరిని చంపుతాడు భయ్యా. అంటే శివుడే చంపుతాడు. అయ్యి శివుడు ఎందుకు చంపుతాడు? తమ్ముడు మ్యాన్స్ హౌస్ తాగిండో, ఓసి తాగిండో వాడి ఏం కొట్టుడు నాన్న, కుక్క కొట్టినట్టు కొట్టిండు. అసలు ఆ బాక్సులు పోయినాయి భయ్యా. మధ్యలో థియేటర్ లాగిపోయాయి బాక్సులు. పట్ట చెవులకు అసలు ఉండబుద్ధి కాదు, శక్తి ఇప్పించింది. ప్రతి ఒక్కరు భయ్యా ప్రతి ఒక్కరు సినిమా చూడాలా. అండ్ మెయిన్ గా మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు అంటే, అరే మీ దేవుడు లేడురా అంటే మా దేవుడు ఉన్నాడు.
బోయపాటి గారు మన డైరెక్షన్ పరంగా రాజమౌళి మించిపోయినంటారా సినిమా తీయడం పరంగా? రాజమౌళి మించుతాడు, కమ్ బ్యాక్ మూవీ. ఎవరు తక్కువగా మాట్లాడో ఈ సినిమాతో ఇచ్చి పడేసిండు. బోయపాటి బాలకృష్ణ ఇంకా బాగా చూపించారని చెప్పి ఆడియన్స్ కోరుకుంటున్నారు. బాగా సరిగా చూపించారు అన్నా. ఎవడు బ్రో వాడు? చూడండి బ్రో, రియల్ శివుణ్ణి చూపించారు. బాలే బాబు కాదు, శివ బాలయ్య. శివ బాలయ్య ఒకటే, బాలే బాబు తాండవం బై. అంటే టికెట్ అంతంత రేటింగ్ 5 కి 5. చాలా బాగుంది సినిమా. కాదు శివతాండవం ఇది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా ధర్మం అంటే ఏంటి అసలు ఈ రోజుల్లో ఎటో వెళ్ళిపోతున్న సంస్కృతిని చాలా దగ్గరగా చూపించి అసలు ఎందుకు మనం దేవుడిని ఫాలో అవ్వాలి, అసలు ఏంటి నమ్మకం అంటే ఎలా ఉండాలి, ఎలా నమ్మాలి చాలా చూపించారు. నిజంగా బాలయ్య గారికి నిజంగా హ్యాట్స్ ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. చిన్న పాప ఉంది కదా మన అవునవును. ఆమె కరెక్ట్ ఏంటి దీంట్లో అసలు ఆమె చూసుకున్నారు కదా అమ్మాయిని. అది చూస్తే బాగుంటుంది. చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అమ్మాయి అనమాట. చాలా మంచి character. పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? నాకైతే పార్టీ వచ్చింది. పార్ట్ 2 అంటే సీక్వెన్స్ ఉందా పార్ట్ 1? అందుకని ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇది ఇలాంటి సినిమా రాలేదు. చాలా బాగుంది అసలు. ఇంకా ఒక శివతాండవంలో అనిపించింది సినిమా అంతా. శివుడు ఆడుతుంటే అనిపించింది. కొన్ని సీన్లు లైక్ మదర్ సీన్ ఉంటుంది అనమాట. మదర్ చనిపోయి ఉంటుంది. అది కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. కళ్ళ మీద అక్కడ ఏది అసభ్యత కానీ లేకపోతే ఏంది ఓట్ మూవీ ఎక్సలెంట్ మూవీ అన్నమాట. అయితే మామూలుగా బోయపాటి గారు సినిమా తీయడంలో రాజమౌళి చెప్పుకోవచ్చా? కంపారిజన్ ఏంటంటే ఈ సినిమా దేంతో కంపేర్ చేయబడుతుంది. ఇది శివతాండవం అంతే. మనం దేంతో కంపేర్ చేయొద్దు. రాజమౌళి గారితో మాట్లాడితే ఏది లేదు. జస్ట్ వాచ్ ద మూవీ, డైవ్ ఇంటూ స్పిరిచువాలిటీ అంతే. ఆ స్పిరిచువాలిటీ క్యారెక్టర్ ఎట్లా ఆయన సెట్ అయింది ఆయన చాలా బాగా సెట్ అయింది. ఆయన కూడా చాలా బాగుంది. మంచి పవర్ఫుల్ రోల్. కానీ ఇది ఈ సినిమా కాదు, శివతాండవం అంతే. ఇది త్రూఅవుట్ ద మూవీ అసలు ఆడుతుంటే సినిమా ఆ తమన్ బ్యాక్గ్రౌండ్ కానీ అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి కొన్ని నామాలు చదివించారు అనమాట. అదంతా కూడా అసలు కళ్ళు తెరిచేది చూస్తాం మన సినిమా అంతా. అసలు కన్ను రెప్ప కూడా వేయం మన సినిమా అంతా. అలా ఉంటుంది. చాలా బాగుంది. అదే మెయిన్ ఎపిసోడ్. అది కూడా మెయిన్ ఎపిసోడ్. ఏది కూడా ఇది ఒక బోర్ కొట్టే సీక్వెన్స్ కానీ లేకపోతే ఒక అన్వాంటెడ్ సీక్వెన్స్ కానీ అన్వాంటెడ్ సీక్వెన్స్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వెరీ ఇంపార్టెన్స్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ స్పిరిచువల్ తో కంబైన్ అయి ఉంటుంది. చాలా బాగుంటుంది మూవీ అంతా. ఇది కంప్లీట్ శివతాండవం అండి అంతే. అది ఇదొక విజువల్ అంతే. ఐ విజువల్ అండ్ హార్ట్ విజువల్. దీనికి రేటింగ్ అండి. శివతాండవం రేటింగ్ ఏంటండి? వారణాసికి రేటింగ్ ఇవ్వగలిగితే దీనికి రేటింగ్ ఇవ్వచ్చు. శివతాండవం ఇస్ ద రేటింగ్. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి.